ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. బంగాళాఖాతంలో వాయుగుండంతో ఉత్తరాంధ్రకు రెడ్ అలర్ట్. శ్రీకాకుళం, విశాఖలో విరిగిపడిన చెట్లు, ఒకరు మృతి. ఉత్తరాంధ్రలో వర్షాల తీవ్రతపై కలెక్టర్లతో సీఎం సమీక్ష. విపత్తు బృందాలతో సిద్ధంగా ఉండాలని ఆదేశం. భారతీయులుగా ఉండండి, దేశీయ ఉత్పత్తులే కొనండి. గాంధీజీ స్వదేశీ సిద్ధాంతాన్ని పాటించాలని ప్రజలకు చంద్రబాబు పిలుపు. స్వప్రయోజనాల కోసమే భారత్పై అమెరికా భారీ సుంకాలు, ఇతర దేశాలపై ఆధారపడటం తగ్గించుకోవాలన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ భాగవత్. విదేశీ విద్యార్థులను 15% పరిమితం చేయాలి. యూనివర్సిటీలకు ట్రంప్ సర్కార్ హుకుం. ఇంద్రకీలాద్రిపై ఘనంగా ముగిసిన శరన్నవరాత్రి ఉత్సవాలు. చివరి రోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా భక్తులకు అమ్మవారి దర్శనం. మైసూరులో నేత్రపర్వంగా దసరా ఉత్సవాలు. ప్రత్యేక ఆకర్షణగా జంబూ సవారీ. ఉత్తరాంధ్రకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో విశాఖకు దక్షిణ ఆగ్నేయ దిశలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం శుక్రవారం ఉదయంలోగా పారాదీప్, గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉత్తర కోస్తాలో పడే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలో 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదై ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తీరం వెంట గరిష్టంగా గంటకు 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేశారు. శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం ఈ 3 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు అత్యధిక ప్రదేశాల్లో ఎక్కువగా కురిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు ఈ 3 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అత్యధిక ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు ఈ 3 జిల్లాల్లో కురవడం వల్ల ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అతి తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం కురవడం వల్ల వాగులు, వంకలు, చెరువులు, డ్యాములు పొంగిపొర్లే అవకాశం, ప్రాణ నష్టం, పంట నష్టం, ఆస్తి నష్టం జరుగుతాయి. కాబట్టి ప్రభుత్వానికి ఎవరైనా సరే వెహికల్ సెక్షన్లో ఎవరైనా ఉంటే వాళ్ళు సురక్షిత ప్రాంతాలకు తరలించవలసిందిగా కోరడం జరిగినది. ఉత్తరాంధ్రను గాలివాన వణికిస్తోంది. శ్రీకాకుళం జిల్లాతో పాటు విశాఖ నగరంలో గాలివానలు బీభత్సం సృష్టించాయి. పలుచోట్ల చెట్లు నేలకూలాయి. మరోవైపు గోదావరి వరద తగ్గుముఖం పట్టినా లంక గ్రామాల్లో ఇంకా ముంపు వీడలేదు. వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పలుచోట్ల వానలు కురిశాయి. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస, సరుబుజ్జిలి, బూర్జా, పొందూరు మండలాల్లో వర్షాలకు రహదారులు జలమయమయ్యాయి. టెక్కలిలో పాత జాతీయ రహదారి, తొలిసూరిపల్లి రోడ్డు, మెళియాపుట్టి ప్రాంతాల్లో నీరు నిలిచి రాకపోకలకు ఇబ్బంది ఎదురైంది. శ్రీనివాసనగర్, రామదాసుపేట ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద చేరింది. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బ్రాహ్మణతర్ల, కబిరిగాం వద్ద కాజ్వేలపై నీరు పారుతోంది. వజ్రపు కొత్తూరు మండలం హుకుంపేట, గునుపల్లిలో ఇళ్లలోకి నీరు చేరింది. సిగడ మండలం సంత ఊరిటి కూడలి వద్ద ఈదురుగాలులకు భారీ వృక్షం కూలి శ్రీకాకుళం రాజా మార్గంలో రాకపోకలకు 2 గంటల పాటు అంతరాయం ఏర్పడింది. పోలీసులు రోడ్డుకు అడ్డంగా పడిన చెట్టు కొమ్మలు తొలగించారు. శ్రీకాకుళం కలెక్టర్, ఎస్పీకి ఫోన్ చేసి మంత్రి అచ్చెన్నాయుడు మరో 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈదురుగాలులకు విశాఖ జీవీఎంసీ కార్యాలయ ఆవరణలో భారీ వృక్షం కూలింది. పార్కింగ్లో ఉన్న లారీ కారుపై పడింది. విశాఖ ఆకాశవాణి కేంద్రం, జీవీఎంసీ రోడ్డు, వాల్తేరు రోడ్డు, సీతమ్మధార ప్రాంతాల్లోనూ చెట్లు నేలకొరిగాయి. జీవీఎంసీ విపత్తు నిర్వహణ సిబ్బంది పడిపోయిన చెట్లను యంత్రాల సాయంతో తొలగించారు. కంచెరపాలెం మెట్టు వద్ద విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందారు.
లోతట్టు, కొండవాలు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మేయర్ సూచించారు. అల్లూరు జిల్లా ముంచంగిపుట్టు మండలం కర్లపోధోలు వద్ద వాగు ఉధృతికి వరి పంట కోతకు గురవుతోంది. జీకే వీధి మండలంలో రోడ్లు జలమయమయ్యాయి. మరోవైపు గోదావరి వరద క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని లంక గ్రామాలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. గురజాపు లంకలో వరద నీరు ప్రధాన రహదారిపై ఉధృతంగా ప్రవహిస్తోంది. లంకాఫ్ టానేలంక, కూనాలంక గ్రామాల్లో నివాస గృహాలను వరద చుట్టుముట్టింది. పి గన్నవరం నియోజకవర్గంలోని అయినవిల్లి లంక, ఎదురుబిడియం కాజ్వే, అప్పనపల్లిలో వరద ఉధృతితో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు మరపడవల్లో రాకపోకలు సాగిస్తున్నారు. ఉత్తరాంధ్రలో వర్షాల ప్రభావంపై సీఎం చంద్రబాబు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాల్లో నెలకొన్న పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని ఆదేశించారు. వరద ముప్పు ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడి ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. కంట్రోల్ రూమ్ ద్వారా సమీక్షిస్తూ అధికార బృందాలను సిద్ధంగా ఉంచాలన్నారు. అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి తగ్గుముఖం పడుతోంది. దీంతో బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి డెల్టా కాలువలకు 15,345 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. ప్రకాశం బ్యారేజ్ ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 3.76 లక్షల క్యూసెక్కులుగా ఉంది. దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. విజయదశమిలో కీలక ఘట్టమైన రావణ దహన కార్యక్రమాలు అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. దశకంఠుడి దహన కార్యక్రమాల్లో పలువురు ప్రముఖులు, అధికారులతో పాటు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ఢిల్లీలో శ్రీ ధార్మిక లీలా కమిటీ ఆధ్వర్యంలో రామ్లీలా మైదానంలో జరిగిన దసరా వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముర్ము రామబాణం ఎక్కుపెట్టగా రావణ దహనం ఘనంగా నిర్వహించారు. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో జరిగిన విజయదశమి ఉత్సవాల్లో సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. వారణాసిలో నిర్వహించిన రావణ దహనానికి ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఉత్తరాఖండ్లోనూ రావణ దహనాన్ని అట్టహాసంగా నిర్వహించారు. డెహ్రాడూన్లోని వేడుకల్లో పాల్గొన్న సీఎం పుష్కర్ సింగ్ ధామీ రావణ దహన కార్యక్రమాన్ని వీక్షించారు. జమ్మూ కశ్మీర్లోనూ రావణుడి దహనాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీనగర్లో జరిగిన రావణ దహనంలో సైనికులతో పాటు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పంజాబ్లోని లుధియానాలో జరిగిన దసరా వేడుకల్లో పటాసులతో రావణుడి బొమ్మను తగలబెట్టారు. అమృత్సర్లోని ఉత్సవాల్లో సీతా, రామ, లక్ష్మణుల వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హిమాచల్ ప్రదేశ్ కుల్లులో వేలాది మందితో రథయాత్రను నిర్వహించారు. సిమ్లాలో జరిగిన వేడుకలకు హాజరైన ఆ రాష్ట్ర సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు రావణ దహన కార్యక్రమాన్ని వీక్షించారు. బీహార్ రాజధాని పట్నాలోనూ రావణ దహనం ఘనంగా జరిపారు. జార్ఖండ్లోని రాంచీలో పలుచోట్ల దసరా ఉత్సవాలు అంబరాన్నంటాయి. ఈ కార్యక్రమాల్లో భారీగా పాల్గొన్న ప్రజలు రావణ దహనాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
మైసూరులో దసరా ఉత్సవాలు నేత్రపర్వంగా సాగాయి. వేడుకల్లో ప్రత్యేకమైన జంబూ సవారీ అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకల్లో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. మైసూరులో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కర్ణాటక రాష్ట్ర పండుగగా దసరాను నిర్వహించారు. వేడుకల్లో మొదట ప్రభుత్వ విభాగాలకు చెందిన వివిధ శకటాల ప్రదర్శన జరిగింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మంత్రులు, ఇతర ప్రముఖులు ధనుర్లగ్నంలో మైసూరు ప్యాలెస్ దగ్గర నందిధ్వజకు పూజలు నిర్వహించి విజయదశమి వేడుకలను ప్రారంభించారు. వేడుకల సందర్భంగా కళాకారుల సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. కర్ణాటకలోని వివిధ జిల్లాలకు చెందిన కళా బృందాలు జంబూ సవారీ మార్గంలో వివిధ రకాల ప్రదర్శనలిచ్చాయి. ಬಂಧುಗಳೇ, ಸನ್ಮಾನ್ಯ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳಾದ ಶ್ರೀ ಸಿದ್ದರಾಮಯ್ಯನವರು, ಸನ್ಮಾನ್ಯ ಉಪಮುಖ್ಯಮಂತ್ರಿಗಳಾದ ಶ್ರೀ ಡಿ.ಕೆ. ಶಿವಕುಮಾರ್ ಅವರು, ಮೈಸೂರು ಜಿಲ್ಲಾ ಉಸ್ತುವಾರಿ ಸಚಿವರಾದ ಡಾಕ್ಟರ್ ಎಚ್.ಸಿ. ಮಹದೇವಪ್ಪನವರು. మరోవైపు మైసూరు రాజవంశీయులైన యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్ అంబావిలాస్ ప్యాలెస్ నుంచి భువనేశ్వరీదేవి ఆలయం వరకు విజయయాత్ర నిర్వహించారు. అక్కడ జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించారు. తర్వాత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డి.కే. శివకుమార్తో కలిసి జంబూ సవారీని ప్రారంభించారు. చాముండేశ్వరి అమ్మవారు ఆసీనులైన అభిమన్యు అనే గజరాజు జంబూ సవారీలో ముందు సాగగా ఇరువైపులా గజరాజులు ర్యాలీలో పాల్గొన్నాయి. 5 కిలోమీటర్ల మేర జంబూ సవారీ సాగింది. ಪುಷ್ಪಾರ್ಚನೆಯಾಗುವಂತಹ ಕ್ಷಣಕ್ಕೆ ನಾವೆಲ್ಲರೂ ಸಾಕ್ಷಿಯಾಗಿದ್ದೇವೆ ಬಂಧುಗಳೇ. ಪುಷ್ಪಾರ್ಚನೆಯಾಗಿದೆ. ಇದೀಗ ಪುಷ್ಪಾರ್ಚನೆ ನೆರವೇರುತ್ತದೆ. ಸನ್ಮಾನ್ಯ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳಾದ ಶ್ರೀ ಸಿದ್ದರಾಮಯ್ಯನವರು ನಾಡಿನ ಒಳಿತಿಗಾಗಿ ಸತ್ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಸಲ್ಲಿಸಿ ಪುಷ್ಪಾರ್ಚನೆ ನೆರವೇರಿಸಿದ್ದಾರೆ. ರಿಕ್ವೆಸ್ಟ್ ಎವರಿವನ್ ರೈಸ್ ಫಾರ್ ದ ನ್ಯಾಷನಲ್ ಆಂಥಮ್. ప్లీజ్ రైజ్ ఫర్ ద నేషనల్ ఆంథమ్. జంబూ సవారీని తిలకించేందుకు దేశ విదేశాల నుంచి వేలాది మంది ప్రజలు తరలిరాగా కర్ణాటక పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విజయదశమి పర్వదినాన్ని ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ప్రముఖ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై పూర్ణాహుతితో నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు పూర్ణాహుతితో ముగిశాయి. యాగశాలలో నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, కమిషనర్ రామచంద్ర మోహన్, ఈవో షీనా నాయక్ పాల్గొన్నారు. శాస్త్రోక్త పూజల తర్వాత కలశ ఉద్వాసన, ఇతర వైదిక కార్యక్రమాలతో ఉత్సవాలు పరిసమాప్తమయ్యాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో 11 అలంకరణల్లో భక్తులను అనుగ్రహించిన జగన్మాత చివరి రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిచ్చారు. భవానీ మాలధారులు ఇరుముడులతో వచ్చి అమ్మవారిని దర్శించుకొని దీక్ష విరమించారు. తలనీలాలు సమర్పించారు. ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. వీఐపీ దర్శనాలన్నీ రద్దు చేయడంతో సౌకర్యాలపై సామాన్యులు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. బురుగుపూడి నుంచి వచ్చాం. రాజమండ్రి దగ్గర బురుగుపూడి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. నా అమ్మని కూడా చాలా బాగా చూస్తాం. రాజేశ్వరి అవుతారు. బాగా జరిగింది దర్శనం. అయితే తోసులాట గట్లేదు, మెయిన్ చాలా నీట్గా వెళ్ళింది, ప్రశాంతంగానే. కొంచెం లేట్ అయినా సరే అమ్మవారు బాగా కనిపించారు, దర్శనం బాగా అయింది. తొక్కిసలాట్లు ఏం లేవు, బాగానే ఉన్నాయి. వాటర్ బాటిల్ కానీ అన్ని చక్కగా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అమ్మవారు అయితే చాలా బాగున్నారు, దగ్గ మరిసిపోతున్నారు. మేము నడిచిన కష్టం అంతా అమ్మవారిని చూసినంటే మర్చిపోయాం, అంత బాగున్నారు అమ్మవారు. అసలు ఈ అరేంజ్మెంట్స్ కానీ చూస్తుంటే అసలు విజయవాడలా లేదు అనిపిస్తుంది. ఎందుకంటే బ్యారికేడ్స్ చూస్తే అక్కడ ఆల్మోస్ట్ మన బ్యారేజ్ దాకా ఉన్నాయి. తిరుపతి గుర్తొచ్చింది. అసలు భక్తులందరినీ కలుసుకోవడం, చూడటం, అమ్మవారి దర్శనం దసరా రోజు చేసుకోవడం చాలా సంతోషంగా. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లోనూ దసరా శోభ కనిపించింది. రాజమహేంద్రవరం దేవీ చౌక్లో బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారి ఆలయం కిటకిటలాడింది. ఉండ్రాజవరం మండలం పాలంగిలో రాజరాజేశ్వరి అమ్మవారికి మహిళలు కుంకుమ, గాజులతో పూజలు చేశారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరంలో దుర్గామాతకు ప్రత్యేక పూజలు జరిగాయి. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో దుర్గామాతను 18 రకాల కూరగాయలతో శాకంబరిగా అలంకరించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో దుర్గా మల్లేశ్వరి అమ్మవారిని స్పీకర్ అయ్యన్న పాత్రుడు దర్శించుకున్నారు.
ఏలూరు సత్రంపాడులోని సౌభాగ్యలక్ష్మి ఆలయం, అంబికానగర్లోని అంబికాదేవి ఆలయం, పడమర వీధిలోని పెద్దమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. జంగారెడ్డిగూడెంలో శ్రీ గంగానమ్మ అమ్మవారిని భక్తులు వేలాదిగా దర్శించుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రత్యేక పూజలు చేశారు. మండపాకలో వేంచేసిన ఎల్లారమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. నెల్లూరులో రాజరాజేశ్వరి, కన్యకా పరమేశ్వరి ఆలయాలతో పాటు జొన్నవాడ, పెంచలకోనలోని అమ్మవారి ఆలయాలు కిటకిటలాడాయి. మహిళలు జమ్మి చెట్టుకు పూజలు చేశారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని 30 లక్షల విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో పార్వతీదేవి, విజయదుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. కర్నూలు జమ్మి చెట్టు వద్ద ప్రత్యేక పూజలు చేశారు. బుధవారపేట వద్దనున్న జమ్మి చెట్టు చుట్టూ భక్తులు వాహనాలతో ప్రదక్షిణలు చేశారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో ఆఖరి ఘట్టమైన చక్రస్నానాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుమలలోని శ్రీవారి పుష్కరిణిలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామికి, చక్రతాళ్వార్కు అర్చకులు తిరుమంజనం నిర్వహించారు. అనంతరం చక్రతాళ్వార్కు అర్చకులు పుష్కరిణిలో పవిత్ర స్నానం చేయించారు. తర్వాత భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అన్ని శాఖల సమన్వయంతో ఉత్సవాలు విజయవంతమయ్యాయని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో శ్రీవారికి 25,12,00,000 రూపాయల హుండీ ఆదాయం వచ్చిందని వెల్లడించారు. ఒక్కసారి పలికి చూడు గోవిందనామం, ఒక్కసారి పలికి చూడు గోవిందనామం, చిక్కులన్నీ తీర్చి బ్రోచు చిద్విలాసనామం. ఒక్కసారి పలికి చూడు గోవిందనామం, చిక్కులన్నీ తీర్చి బ్రోచు చిద్విలాసనామం. ఆపదమృక్కులు తీర్చే నల్లనయ్య నామం, ఆపదములు మొక్కగా పల్లవించు ప్రాణం. ఆపదమృక్కులు తీర్చే నల్లనయ్య నామం, ఆపదములు మొక్కగా పల్లవించు ప్రాణం. గోవింద 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 నామం, ఆనందమానందమానందగానం. గోవింద 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 నామం, ఆనందమానందమానందగానం. ఒక్కసారి పలికి చూడు గోవిందనామం. బ్రహ్మోత్సవాలకు ఈ 8 రోజుల్లో 5.8 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 25.12 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. 26 లక్షల మంది భక్తులకు పైగా అన్నప్రసాదాలు పంపిణీ చేశాం. 28 లక్షల పైగా లడ్డూలను భక్తులకు విక్రయించడం కూడా జరిగింది. గత 20 సంవత్సరాల నుంచి నేను పర్సనల్ గా ఈ బ్రహ్మోత్సవాలకు అటెండ్ అవటం జరిగింది. ఇంత బ్రహ్మాండంగా అంటే ఇబ్బంది కలగకుండా ఇది మొట్టమొదటిసారి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం. దిగుమతులపై ఎక్కువగా ఆధారపడటం సరికాదని, స్వదేశీ ఉత్పత్తులకు మించిన ప్రత్యామ్నాయం లేదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ వ్యాఖ్యానించారు. భారత్పై అమెరికా భారీ సుంకాలను విమర్శించిన భాగవత్ ఇతర దేశాలపై ఆధారపడటం తగ్గించుకోవాలని సూచించారు. అయితే మిత్ర దేశాలన్నింటితో సత్సంబంధాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని తెలిపారు. నాగ్పూర్లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో విజయదశమి ప్రసంగం చేసిన ఆయన పొరుగు దేశాల్లో అశాంతి మనకు మంచి సంకేతం కాదని నేపాల్ ఘర్షణను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. భారత్లోనూ అలాంటి అశాంతిని సృష్టించాలనుకునే శక్తులు దేశం లోపల వెలుపల మాటు వేసుకుని ఉన్నాయన్నారు.
ప్రజాస్వామ్య ఉద్యమాలే మార్పులు తెస్తాయని, ఏ హింసాత్మక విప్లవం కూడా దాని లక్ష్యాన్ని నెరవేర్చలేదని గుర్తు చేశారు. నక్సల్ ఉద్యమ సూత్రాలు క్రూరంగా ఉన్నాయన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ ప్రపంచవ్యాప్తంగా సంస్కృతుల క్షీణతకు దారితీస్తున్న విధ్వంసక భావజాలం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వైవిధ్యం కలిగిన భారత్లో ప్రజల మధ్య తేడాలను అందరూ స్వీకరించాలని సూచించారు. ఆపరేషన్ సింధూర్ పట్ల వివిధ దేశాలు అవలంబించిన వైఖరి భారత్కు నిజమైన మిత్రులు, శత్రువులెవరో తెలిపిందని భాగవత్ అన్నారు. సమాజంలోని ఐక్యత దేశంలో ఆదర్శవంతమైన వాతావరణాన్ని అందించిందని తెలిపారు. अमेरिका ने जो नई टैरिफ नीति अपनाई उनके अपने हित के लिए अपनाई होगी, लेकिन उसकी मार तो सभी पर पड़ रही है। विश्व का जीवन परस्पर निर्भरता से ही चलता है। राष्ट्रों में आपस में सब प्रकार के संबंध होने पड़ते हैं। अकेला राष्ट्र अलगाव में, आइसोलेशन में जी नहीं सकता, परंतु ये निर्भरता मजबूरी में न बदल जाए। स्वदेशी और स्वावलंबन का कोई परिणाम नहीं, और फिर भी अंतर्राष्ट्रीय संबंधों का सब प्रकार के इन सबका जतन हमको करना पड़ेगा, लेकिन उसमें मजबूरी नहीं होगी, हमारी अपनी इच्छा होगी। సమాజ సేవ, జాతి నిర్మాణమే లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ ఏర్పాటైందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. 1925లో విజయదశమి రోజున ఒక ఉన్నతమైన లక్ష్యంతో ఆర్ఎస్ఎస్ ను స్థాపించినట్లు పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల వేళ మోదీ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. దేశానికి సేవ చేయడంలో సంఘ్ ఎప్పుడూ ముందుంటుందన్న ప్రధాని, శతాబ్ద కాలంలో ఎంతో మంది సంఘ్ కార్యకర్తలు దేశం కోసం జీవితాలను అంకితం చేశారని చెప్పుకొచ్చారు.